హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ MySQL కోర్స్. ఈరోజు మన మావా కంపెనీలో సాలరీ డే వినడానికి ఎక్సైటింగ్గా ఉందిగా. ఈరోజు మన కంపెనీలో సాలరీ డే. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మన ఇమాజినరీ కంపెనీలో మీరే CEO కాబట్టి ఇప్పుడు మీరే ఎంప్లాయీస్ మొత్తం అందరికి కలిపి ఎంత సాలరీ ఇవ్వాలో లెక్క పెట్టాలి. అంటే ఇప్పుడు ఓవరాల్గా సాలరీస్ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు ఎట్లా చేస్తాం అది అంటే దానికే మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉంటాయి. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏంటంటే మనకి ఆ టేబుల్ మొత్తానికి లేదా ఒక గ్రూప్ మొత్తానికి ఒకేసారి మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేయడానికి మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. అందులో మనకి ఫస్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ మొత్తం అందరికీ కలిపి నార్మల్గా శాలరీస్ కాలంలో ఉన్న వాల్యూస్ అన్ని సమ్ చేస్తే మనకి ఓవరాల్గా ఎంత కాస్ట్ అయితే పడుతుందో, లైక్ అందరికీ సాలరీస్ పే చేయడానికి ఎంత కాస్ట్ అయితే పడుతుందో మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం స్పెషల్ ఫంక్షన్ యూజ్ చేస్తాం, అగ్రిగేట్ ఫంక్షన్. అదే మనకి సమ్ యూజ్ చేసి మనం లోపల ఏ కాలం యొక్క వాల్యూస్ సమ్ అడుగుతున్నామో అది మనం ఇక్కడ ఇవ్వాలి. మనకి శాలరీ కాలం యొక్క సమ్ కావాలి. ఇక్కడ మనకి ఓవరాల్గా ఎంప్లాయీ టేబుల్ మొత్తంలో శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటి యొక్క సమ్ మనకి వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఓవరాల్గా మనకి పే చేయడానికి ఇంత ఖర్చు అవుద్ది. 14,86,000 ఖర్చు అవుద్ది మనకి ఓవరాల్గా మనకి శాలరీస్ పే చేయడానికి. ఓకే, అలాగే మనకి మనం ఫిల్టర్ చేసిన డేటా బట్టి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే బేసిక్గా ఈ ఎంప్లాయీ టేబుల్ మొత్తాన్ని ఒక గ్రూప్లా కన్సిడర్ చేస్తుంది. లైక్ ఆ టేబుల్ మొత్తం మీద ఏదైనా ఫంక్షన్ చేయాలన్నప్పుడు మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఆ ఎంప్లాయీ టేబుల్ మొత్తాన్ని ఒక గ్రూప్లా కన్సిడర్ చేసి అందులో మనకి ఈ అగ్రిగేట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి మనకి ఇస్తుంది. లైక్ సాలరీస్ మొత్తం ఒక సమ్ అనేది మనకి ఇక్కడ ఇస్తుంది. అండ్ ఆ ఎంప్లాయీ టేబుల్ని కూడా ఫిల్టర్ చేయాలంటే చేయొచ్చు. అంటే మనకి ఇప్పుడు ఓన్లీ ఏఐ డిపార్ట్మెంట్ వాళ్ళ సాలరీస్ కావాలంటే వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని టైప్ చేసినాం ఇక్కడ. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళందరికీ కలిపి ఎంత ఖర్చు అవుద్దో చూస్తున్నాం. 3,05,000 ఖర్చు అవుద్ది వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలంటే. ఇప్పుడు ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళందరినీ ఒక గ్రూప్లా కన్సిడర్ చేసి వాళ్ళ సమ్ని మనకి ఇక్కడ ఇది ఇస్తుంది. జస్ట్ నార్మల్గా మీరు ఈ క్వైరీని మనం సేమ్ ఇక్కడ ఫుల్ నేమ్ ఇచ్చి అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా సమ్ ఇచ్చేసి ఇప్పుడు ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో జస్ట్ పాజ్ చేసి ఆలోచించి చూడండి. ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి ఈ గ్రూప్ మొత్తాన్ని కన్సిడర్ చేసి యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి రిజల్ట్ టేబుల్ ఏదైతే వచ్చిందో అది మొత్తాన్ని కన్సిడర్ చేసి యూజ్ చేస్తున్నాం. కానీ ఫుల్ నేమ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, లైక్ ఒక్కొక్కరి నేమ్ ఒక్కోలా ఉంటుంది. దానికి మనకి గ్రూప్ మొత్తం దానికి సంబంధం ఉండదు. సో మనం ఇలా ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది. అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు మనం సింగిల్ కాలం వాల్యూస్ ఇచ్చేవి ఏవి యూజ్ చేయలేం. ఓకే, కావాలంటే మనం ఇలా ఇంకో అగ్రిగేట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, యావరేజ్ చూపిస్తుంది, సమ్ చూపిస్తుంది. సో సింగిల్ కాలమ్స్కి కావాలన్నప్పుడు మనం అవి వాడినాం. అండ్ అగ్రిగేట్ వాడేటప్పుడు అగ్రిగేట్ మాత్రమే వాడాలి. అప్పుడే మనకి ఎలాంటి ఎర్రర్ రాకుండా ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సమ్ కాకుండా మనకి యావరేజ్ అనేది కూడా మనం కొత్తగా చూస్తున్నాం. యావరేజ్ అంటే అందులో మనకి ఓవరాల్ వాల్యూస్లో యావరేజ్ వాల్యూ ఎంత ఉందనేది మనకి యావరేజ్ శాలరీ ఫంక్షన్ యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ శాలరీస్ మాత్రమే కాదు, మనకి ఎక్స్పీరియన్స్, యావరేజ్గా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందనేది కూడా చూడొచ్చు. యావరేజ్గా ఎక్స్పీరియన్స్ మనకి 5.6 years అనేది ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఈ సమ్ యావరేజ్ మాత్రమే కాకుండా మనకి మ్యాక్స్ మిన్ అనే ఫంక్షన్స్ ఉంటాయి. మ్యాక్సిమం వాల్యూ ఎంతుందనేది ఫైండ్ చేయడానికి మనం మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ 7 years వాళ్ళు ఉన్నారు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో.
అదే మనం ఓవరాల్గా చూసుకుంటే మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అనేది మనకి 18 ఇయర్స్ ఉంది. అండ్ ఇలాగే మనం మినిమమ్ కూడా చూడొచ్చు. మిన్ ఫంక్షన్ యూజ్ చేసి మనం మినిమమ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో కూడా చూడొచ్చు. మినిమమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్సే ఉంది. ఓకే. అలాగే మనం శాలరీ కూడా చూడొచ్చు. ఇక్కడ మ్యాక్స్ శాలరీ అని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూసినాం. మ్యాక్సిమం శాలరీ మన కంపెనీలో ఎంతైతే ఉందంటే 80,000 ఉంది. ఇక్కడ మనం ఇంకో క్వెరీ ఇస్తున్నాం. అది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మీరే ఆలోచించి చూడండి. వేర్ శాలరీ లెస్ దాన్ 60,000 అని ఇచ్చాం. అంటే ఇంక మనకి దీంతో ఏం సంబంధం, మ్యాక్స్ శాలరీ యాజ్ యూజువల్‌గా 80,000 వస్తదని అనుకోవచ్చు మనం. కానీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే 59,000 వస్తుంది. అంటే 60,000 కంటే ఫస్ట్ అంటే ఇప్పుడు బేస్ టేబుల్ తీసుకొని వేర్ ద్వారా దాన్ని ఫిల్టర్ చేసి, అంటే ఇప్పుడు ఫిల్టర్ చేసినాక మనకి 60,000 కంటే తక్కువ శాలరీ ఉన్నోళ్ళు మాత్రమే ఉంటారు మనకు అందులో. ఆ టేబుల్‌ని మనకి రిఫరెన్స్‌గా తీసుకొని అక్కడ మనకి మ్యాక్స్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. అంటే 60,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో మాక్సిమం శాలరీ ఎంతుంది? అది చూసుకుంటే మనకి 59,000 ఉన్నాడు. అండ్ వాని పేరేందో చూసుకోవాలన్నా మనం ఫుల్ నేమ్ యూజ్ చేసి ఇక్కడ చూసుకోలేం. ఎందుకంటే ఇది ఒక అగ్రిగేట్ ఫంక్షన్ కాబట్టి దీంతో పాటు మనం సింగిల్ కాలమ్ వాల్యూస్ అనేవి మనం ఇవ్వలేం. జస్ట్ నార్మల్‌గా ఆలోచించండి. సేమ్ ఇలాగే మనకి మాక్సిమం శాలరీ ఎంతుందో రావాలి రిజల్ట్‌లో. కానీ మనం ఈ అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా చేయాలి. పాజ్ చేసి ట్రై చేయండి ఎలా అయితే చేయొచ్చో. కావాలంటే మీకు హింట్ కూడా ఇస్తున్నాను. ఆర్డర్ అండ్ లిమిట్ యూజ్ చేసి మీరు చేయొచ్చు ఇది. పాజ్ చేసి ట్రై చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఏమన్నాం, మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేయొద్దన్నాం. సో మనకి నార్మల్‌గా శాలరీ చూపియాలి. అండ్ అందులో కూడా మనం ఫస్ట్ ఏం చేద్దామంటే శాలరీని డిసెండింగ్ ఆర్డర్‌లో మనం డిస్‌ప్లే చేసి చూద్దాం. డిసెండింగ్ ఆర్డర్‌లో డిస్‌ప్లే చేస్తే హైయెస్ట్ ఉన్నోడు ఫస్ట్ వచ్చి ఇట్లా అందరు లైన్‌గా వచ్చిర్రు. అండ్ మనకు ఫస్ట్ వర్డ్ మాత్రమే కావాలి కాబట్టి ఏం చేస్తున్నామంటే వచ్చిన రిజల్ట్‌ని కూడా మనం లిమిట్ బై 1 చేస్తున్నాం. ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్ మాత్రమే వస్తాడు. సేమ్ మ్యాథ్స్‌లో జరిగిందే మనం ఇలా చేసి చూసాం. కాకపోతే అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తే మనకి షార్ట్ అయిపోయింది. కానీ మనం ఇలా చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఏందంటే ఇక్కడ మాక్సిమం శాలరీ అని చూసుకున్నాం. దాంతో పాటు వన్ నేమ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నేహా కపూర్ అనే అమ్మాయికి మనకి మాక్సిమం శాలరీ వస్తుంది. అలా మనం నేమ్ కూడా చూసుకోవచ్చు. వేరే కాలమ్స్ ఏవి కావాలన్నా చూసుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ బై యూజ్ చేసినాం కాబట్టి, అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేయలే కాబట్టి. సో మనకు కావాల్సిన యూజ్ కేస్ బట్టి ఏది యూజ్ చేయాలనేది ప్లాన్ చేసుకొని మనం యూజ్ చేయాలి. ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఓన్లీ వెబ్ డెవలప్మెంట్ వాళ్ళే కావాలనుకోండి, డిపార్ట్మెంట్ ఈక్వల్ టు వెబ్ డెవలప్మెంట్ అని ఇచ్చాం. ఇక్కడ మీరు వెబ్ డెవలప్మెంట్ ఆమెనే కాబట్టి మనకి ఇలా చూపించింది. సో నో ఇష్యూ. కావాలంటే మనకి డిపార్ట్మెంట్ డిస్ప్లే చేసి చూద్దాం. షీ బిలాంగ్స్ టు ద వెబ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఇక్కడ మనకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ నార్మల్‌గా ఒకసారి పాజ్ చేసి ఈ క్వెరీ మొత్తంలో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందనేది మనకు కమెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి బేస్ టేబుల్ తీసుకుంటుంది. బేస్ టేబుల్‌ని ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసినాక వచ్చిన రిజల్ట్‌ని మనకి అందులో కావాల్సిన కాలమ్స్‌ని సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ తర్వాత మనకి ఏమైతుందంటే అవి శాలరీ ప్రకారంగా డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తున్నాయి. దాని తర్వాత వచ్చిన రిజల్ట్‌ని మనకి లిమిట్ బై 1 చేస్తుంది. ఓకే. సేమ్ ఇలాగే మీరు మినిమమ్ శాలరీ ఎవరికుంది ఓవరాల్ కంపెనీలో అనేది మీరు ట్రై చేసి క్వెరీని మన కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను తప్పకుండా చెక్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. యాజ్ యూజువల్‌గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.